యూనివర్సిటీ హాస్టల్స్ లో కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారని ఓయూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మంచినీటి సౌకర్యం కూడా లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులుగా ఇబ్బందులు పడుతున్నా ఎవరికీ పట్టడం లేదని ఫైర్ అయ్యారు. సమస్య పరిష్కరించేంత వరకు ఆందోళన చేపడతామంటూ రోడ్డెక్కారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మాకు 1 వీక్ నుంచి వాటర్ రావట్లేదు. మేము మా కేర్ టేకర్స్ కి కంప్లైంట్ చేసినాం. డైరెక్టర్ మేడం వచ్చినప్పుడు చెప్పినా కూడా మా కేర్ టేకర్స్ కి కంప్లైంట్ చేసినాం. డైరెక్టర్ మేడం వచ్చినప్పుడు చెప్పినా కూడా వాటర్ లేవు, గ్రౌండ్ వాటర్ లేవు, ఉన్నంతసేపు ఇస్తామంటున్నారు. రోజుకి 1 గంట వాటర్ వస్తే మిగతా 6 అవర్స్ వరకు మళ్ళీ మేము ఖాళీగానే ఉండాలి. మళ్ళీ 1 అవర్ తర్వాత వాటర్ వస్తాయి, తర్వాత మళ్ళీ బంద్ అవుతాయి. ఈ రోజు మాత్రము ఆఫ్టర్నూన్ 12:30కి వాటర్ వచ్చింటే 7 o'clock వరకు వాటర్ రాలేవు. ఇప్పుడు కనీసం డిన్నర్ టైంలో ప్లేట్ కడుక్కోవడానికి వాటర్ లేవు, తాగడానికి కూడా వాటర్ లేవు. ఈ విషయాన్ని మేము మా డైరెక్టర్ మేడం దగ్గరికి కూడా తీసుకెళ్ళినాము. మా జనరల్ కేర్ టేకర్స్కి అయితే ప్రతిరోజు ఇన్ఫార్మ్ చేస్తున్నాము వాటర్ లేవు, ఇంకేదన్నా మాకు ఆల్టర్నేట్ చూడమనేసి. కానీ ఎవరు మాత్రం పట్టించుకోవట్లేదు. ఈరోజు 12:30కు ఒక ట్యాంకర్ వస్తేనే ఆ ట్యాంకర్ కూడా రాలేదు. నైట్ మేము వాటర్ రావట్లేదని మామూలుగా అడిగితే అసలు ఈ రోజుకి వాటర్ రావు అనేసి చాలా నెగ్లిజెన్స్గా ఆన్సర్ చెప్తున్నారు తప్పితే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. యూనివర్సిటీ హాస్టల్స్ లో కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారని ఓయూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మంచినీటి సౌకర్యం కూడా లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులుగా ఇబ్బందులు పడుతున్నా ఎవరికీ పట్టడం లేదని ఫైర్ అయ్యారు. సమస్య పరిష్కరించేంత వరకు ఆందోళన చేపడతామంటూ రోడ్డెక్కారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి. సుధాత్రి, ఓయూ అంటే మనం ఓయూ యూనివర్సిటీ అంటే మన అందరికీ బాగా తెలుసు. హైదరాబాద్ లో ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడికి చాలా మంది విద్యార్థులు కూడా చదువుకుంటూ ఉంటారు. సో 106 సంవత్సరాల ఓయూ చరిత్రలో విద్యార్థులు చాలా మంది కూడా ఉన్నత స్థాయికి ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయి కూడా ఎదిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి ఓయూ యూనివర్సిటీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఓయూలో ప్రస్తుతం వేసవి కాలం, మంచినీటి సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో మన ఓయూ ఉందంటే కూడా ఇది దౌర్భాగ్యకరం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు చాలా మంది కూడా ఎన్నో వసతులు లేక అసలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూడా, ఎన్నో సార్లు కంప్లైంట్ చేసినా కూడా ఎవ్వరూ అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పేసి విద్యార్థులు మండిపడుతున్నారు. సో ఈ పరంగానే ఓయూ విద్యార్థులు విసిగిపోయి అసలు పరిస్థితి దీనస్థితిలో చేరడంతో ఓయూ విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ లో కనీస వసతులు లేక కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేకపోతున్నారని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సో వేసవి కాలంలో మంచినీటి సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో మన ఓయూ అధికారులు ఉన్నారని చెప్పేసి విద్యార్థులు మండిపడుతున్నారు. అయితే గత 15 రోజుల నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఒకవైపు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో హాస్టల్స్ లాగా కనీసం మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారని, తమ సమస్యను పరిష్కరించే వరకు కూడా ఈ ఆందోళన చేపడతామని చెప్పేసి విద్యార్థులు హెచ్చరించారు. అయితే రీసెంట్ గా ఒక విద్యార్థి, ఓయూలో చదివినటువంటి ఒక విద్యార్థి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి పూర్వ విద్యార్థి గోపాల్ అనే వ్యక్తి కూడా 5 కోట్ల విరాళాన్ని కూడా మన ఓయూ చరిత్రకి ఇచ్చారనమాట, ఓయూ యూనివర్సిటీకి. కానీ భారీ విరాళాన్ని కూడా ఇచ్చినందుకు అధికారులు కూడా తనని సన్మానించారు కూడా. అయినా కూడా ఇచ్చినటువంటి విరాళాలు ఎక్కడికి వెళ్తున్నాయి, అధికారులు అసలు కనీస వసతులు ఎందుకు కల్పించలేకపోతున్నారు, అక్కడ చదివినటువంటి విద్యార్థులు ఎంతో ఉన్నత స్థాయికి అంటే టాప్ యూనివర్సిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. గతంలో కూడా చాలా ఇలాంటివి నిరసనలు చేపడుతున్నారు. అప్పుడు కూడా చూసి చూడనట్టుగా ఆ టైంకి మాత్రమే పరిష్కరిస్తున్నారు. మళ్ళీ తర్వాత పునరావృతం అవుతూనే ఉన్నాయి ఇలాంటి సమస్యలు. సో ఎందుకు కంటిన్యూగా అక్కడ చదివినటువంటి విద్యార్థులకు, హాస్టల్స్ లో ఉన్నటువంటి విద్యార్థులకు ఎందుకు కనీస వసతులు కూడా కల్పించలేకపోతున్నారు? మన ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, అధికారులు ఎలాగైనా పట్టించుకోవాలని చెప్పేసి కూడా ఒక్కసారిగా విద్యార్థులు రోడ్డెక్కిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లహరి.